ఇటు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమ ఆస్తులు విపరీతంగా వెలుగులోకి వస్తున్నాయి. పుట్టెడు ఆస్తులు ఉన్నట్లుగా అటు అధికారులు గుర్తిస్తూ ఉన్నారు. మరోవైపు విచారణలో భాగంగా కొన్ని కీలకమైన పేర్లు బయటపెట్టారు అనేది కూడా తెలుస్తోంది. ఒకవైపు ఏసీబీ అధికారులు విచారణ చేపట్టిన తర్వాత మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని అడిగి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కూడా రంగంలోకి దిగే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అటు ఐటీ శాఖ కూడా దీనికి సంబంధించి ఇందులో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఏదో విధంగా మొత్తానికి అటు శివబాలకృష్ణ చుట్టూ ఈ అధికారుల ఉచ్చు బిగుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే 1000 కోట్లకు పైగా ఆస్తులు వాటి వివరాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 29 ఫ్లాట్లు 7 ప్లాట్లు, ఒక ఖరీదైన విల్లా, మరోవైపు అటు తెలంగాణ ఏపీలో 214 ఎకరాల సాగు భూములు, ఇక మరోవైపు స్థిరాస్తుల విలువ 500 కోట్ల పైమాటే. అయితే వీటి విలువ ఇంకెక్కువగా ఉంటుంది బహిరంగ మార్కెట్లో అనేది తెలుస్తోంది. మొత్తంగా 1000 కోట్లకు పైమాటే అనేది తెలుస్తోంది. అంటే ఇంత అవినీతి జరిగింది అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది. మరి ఇంత అవినీతి చేయాలంటే దాని వెనక ఎవరి హస్తం ఉంది, ఎవరి సపోర్టు ఉంది అనేది కూడా ఒక ప్రశ్నగా మారుతోంది. మరి తాను విచారణలో వెల్లడించిన పేర్లు ఎవరివి, మరోవైపు తాను అధికారంలో ఉన్నప్పుడు మంత్రుల పేర్లు చెప్పి బెదిరించేవాడు అని కింది స్థాయి ఉద్యోగులు చెప్పడం దేనికి సంకేతం? ఎవరా మంత్రులు, ఎవరా నేతలు, ఎవరి అండదండలు చూసుకుని లేదా ఎవరి పేరు చెప్పి బెదిరించిన ప్రయత్నాలు జరిగాయి? మరి ఇవన్నీ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చిత్తశుద్ధితో తీసుకొని ఇక్కడ జరిగిన అవినీతిని బయటపెట్టే ప్రయత్నం అయితే చేయాలనుకుంటోంది. అయితే తెలంగాణలో ఇది ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి ఈ శివబాలాజీ వ్యవహారం. మరి దీనిపై ఎటువంటి భవిష్యత్తు ఉండబోతోంది, దీని ఇటు తీగ లాగితే డొంక కదిలే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఓవరాల్ సినేరియో? మరోవైపు అటు మేడిగడ్డ విషయంలో కూడా కొంత ఎల్లంటి ఒక లేఖ రాసినట్లు, ఒక స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చూస్తే ఏం జరుగుతోంది తెలంగాణలో, ఈ అవినీతి విషయంలో ఎలా బయటపడే పరిస్థితులు ఉన్నాయి అండ్ ఎంత అవినీతి జరిగింది అనేది దానికి ఒక మచ్చుతునక ఈ శివ బాలకృష్ణ వ్యవహారం. దీని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు గంధం రాములు గారు బీఆర్ఎస్ నుంచి. రాములు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. దిలీప్ కుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ నరేష్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. నరేష్ గారు నమస్తే అండి. అండ్ బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు. రాములు గారు, సో అంటే ఈ మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తుల వ్యవహారాన్ని మీ పార్టీ ఏ విధంగా చూస్తోంది, అంటే ఏం జరిగింది అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ప్రజలకు ఎలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీ పార్టీ తరఫున? రాములు గారు. శివ బాలకృష్ణ అటువంటి ఒక అధికారి, మరి వారి నేపథ్యం 1994 అనంతపురం జిల్లా నుంచి మొదలైనటువంటి నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక హెచ్ఎండిఏ కాకుండా మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్లే కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లే కావచ్చు, చాలా వరకు కూడా ఈ అవినీతి అధికారులు ఇప్పుడు కాదు సార్, ఎప్పటి నుంచో వారి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్న తరుణం అది. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా కూడా ఈ అవినీతికి అలవాటు పడ్డ అధికారులు, మరి అనంతపురం ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అధికారులే కావచ్చు, ఇక్కడ కావచ్చు, వాళ్ళ పని అనేది వాళ్ళు చేసుకుంటూ పోతారు సార్. అది ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశం. కాకపోతే మొన్న దొరికినటువంటి శివబాలకృష్ణ అనేటువంటి ఒక అవినీతి అధికారి, మరి వారికి ఉన్నటువంటి స్థిరాస్తులే కావచ్చు, మరి వారికి సంబంధించినటువంటి బంగారే కావచ్చు, మరి డబ్బులే కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం సార్. కాకపోతే చట్ట ప్రకారం మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి పూర్తి విచారణ చేయాలని, మరి అదేవిధంగా ఇంకా అవసరం పడితే సిఐడి కాకుండా ఇంకా అవసరం పడితే కూడా నేషనల్ ఉన్నటువంటి మరి ఈడీని కూడా వాడుకొని మరి పూర్తి విచారణ చేయాలన్నట్టు ఆలోచిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది సార్. దీని మీద కూడా మొన్న చర్చ జరిగినట్టు సందర్భం కూడా ఉంది. కాబట్టి ఏ అధికారిని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి అంశం మేము గతంలో కూడా ఎవరిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా అలాంటి అధికారులు ఉంటే, అవినీతి అధికారులు ఉంటే మరి చట్ట ప్రకారం మరి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నాం. మరి ఏదైతే అక్కడక్కడ ఆరోపణలు వస్తున్నాయి, వెనక కేటీఆర్ అని, లేకపోతే దీని వెనక మిగతా ప్రభుత్వం ఉందని, గత ప్రభుత్వం ఉందని అవి అంటున్నారు. కానీ పూర్తి విచారణ చేయాలని కూడా మేము కోరుతున్నాం సార్. అంటే మీరు ఏమంటారు ఆ విషయంలో రాములు గారు? అటువంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు ఏమంటారు దాని విషయంలో మీరు? సార్ ఇప్పుడు ఒకటి సార్, గతంలోనే అసెంబ్లీ సాక్షిగా మాజీ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్పారు, అవినీతి విషయంలో తన బిడ్డలు కూడా ఏమైనా చేస్తే ఇట్లా ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తాం అనేటువంటిది కూడా వారి ప్రగాఢమైనటువంటి ఆలోచన చెప్పారు. మరి అదే దిశలో కూడా వెళ్ళిన పరిస్థితి, అక్కడక్కడ కొంతమంది ఆ అవినీతి పాల్పడ్డ వాళ్ళని కూడా ఏసీబీ ద్వారా మిగతా
మిగతా సిఐడి ద్వారా కూడా పట్టించినట్టు దాఖలు ఉన్నాయి. హ్మ్. కాబట్టి పూర్తి విచారణ చేపట్టండి, ఎవరైనా కూడా వదిలిపెట్టేది లేదు. అంటే ఎలాంటి పరిస్థితి రాములు గారు? అంటే ఇప్పుడు మీరు అన్నారు అవినీతిని ఉపేక్షించేది, విధానం సార్. అవినీతిని ఉపేక్షించేది లేదు అని అన్నారు కదా. సో ముఖ్యంగా ఒకానొక సందర్భంలో మాజీ సీఎం కేసీఆర్ గారే అంటే మా దాంట్లోనే కమిషన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు కొంచెం అని హెచ్చరికలు జారీ చేశారు కదా. మరి నిజంగా ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మరి ఎలాంటి చర్యలు తీసుకున్న సందర్భం గుర్తు చేస్తారు మీరు? సో అంటే నేను అనేది ఏంటంటే మీరు అన్నారు అసలు ఉపేక్షించేది లేదు అని, ఇదివరకు ప్రభుత్వం ఉపేక్షించింది లేదు అని అంటున్నారు కదా. సో ఇదివరకు అంటే స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ అన్న సందర్భం కమిషన్లు నొక్కే వాళ్ళు ఉన్నారు మా దాంట్లోనే కొంతమంది అని అంటూ అన్న సందర్భం. సో మరి అలాంటి సందర్భాల్లో ఎలా చర్యలు తీసుకున్నారనేది మీరు ఎలా గుర్తు చేస్తారంటారు? తప్పకుండా సార్, ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఏ అధికారులైనా కొంతవరకు కింద ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, కొంత చిన్న చిన్న వాటికి అలవాటు పడే కక్కుతి పడే అంశాలు ఉంటాయి, వాటిని జాగ్రత్త చూసుకోండి అని బట్టి ఆలోచన కూడా చెప్పినటువంటి, అంటే జాగ్రత్తగా ఉండాలి, భద్రంగా ఉండాలి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే రకంగా చేయొద్దు మా అన్నటువంటి విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. అది వాస్తవమే. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఈ శివబాలకృష్ణ అటువంటి అధికారులు ఉన్నారో వారిని మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీ ఇంకా చేయాలి. ఇప్పుడు 12 రోజులు అయింది సార్, రోజుతో 15 రోజులు అయింది సార్. ఈ 15 రోజుల్లో కూడా మరి వాళ్ళకి సంబంధించిన సునీల్ అంటాడు, ఇంకో అతను నవీన్ అతను కూడా వాళ్ళు అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ పంపించినట్టు ఉన్నారు. అయితే ఇంకా విచారణ చేపించుకొని మరి ఏదైతే ఈ ప్రభుత్వం మన కొత్త ప్రభుత్వం వచ్చింది, మార్పు అంటే మార్పు ప్రజలు ఓటేశారు వచ్చింది, మరి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఈ 15 రోజుల తర్వాత కూడా ఇంకా కొలికి తీసుకురాకపోతే కార్యక్రమం ఏమైందని కూడా మేము అడుగుతున్నాం సార్. కాబట్టి ఎవరికి చుట్టాలు కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. అవినీతి చేసిన ఎవడైనా పర్లేదు, వారిని శిక్షించాల్సిందే. వారిని ఖచ్చితంగా వారి మీద వేటు వేయాల్సినటువంటి ఆలోచన కూడా ఉంది సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.